ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరికొద్ది గంటల్లో తెలంగాణలో అడుగుపెట్టనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికైన మిషన్ భగీరథ పథకాన్ని మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండలో ప్రారంభించనున్నారు. ఆ సభా ప్రాంగణం నుంచే మరో 5 కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రంలో ప్రధాని తొలి పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బహిరంగ సభకు 2 లక్షల మంది వస్తారనే అంచనాతో వర్షం వచ్చినా తడవకుండా కుర్చీలు, టెంట్లు సిద్ధం చేశారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి పర్యటనకు సర్వం సిద్దమైంది. మిషన్ భగీరథ పథకం ప్రారంభించడం సహా మరో 5 కార్యక్రమాలకు మోదీ శ్రీకారం చుడతారు. మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్న మోదీ 2 గంటల 20 నిమిషాలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని నెమ్టూర్ హెలిప్యాడ్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు కోమటిబండ గుట్టపై మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పైలాన్ను ఆవిష్కరించి ఇంటింటికి నల్లా నీటి సరఫరాకు శ్రీకారం చుడతారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వివరిస్తూ ఉండగా మిషన్ భగీరథ పథకం నమూనా ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రధాని తిలకిస్తారు. కోమటిబండ గుట్ట కింద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభా ప్రాంగణం నుంచే కరీంనగర్ జిల్లా రామగుండంలో నిర్మించనున్న ఎన్టీపీసీ విద్యుదుత్పత్తి కేంద్రం సహా ఎరువుల కర్మాగార పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుడతారు. మనోహరాబాద్ కొత్తపల్లి రైలు మార్గం, వరంగల్ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. సింగరేణి విద్యుదుత్పత్తి కేంద్రాన్ని మోదీ జాతికి అంకితం చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. సభా వేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ, సీఎస్ రాజీవ్ శర్మ మాత్రమే ప్రసంగించనున్నారు. కేంద్ర భద్రతా బలగాల సూచనల మేరకు ప్రధాని పాల్గొనే సభా ప్రాంగణం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పహారా కోసం 2500 మంది పోలీసుల్ని వినియోగిస్తున్నారు. కోమటిబండ అంతా సీసీ కెమెరా నిఘా ఏర్పాటు చేశారు. సభకొచ్చిన ప్రతి ఒక్కరిని వీడియో తీసిన తరువాతే లోనికి అనుమతించనున్నారు. సుమారు 2 లక్షల మంది తరలివస్తారనే అంచనాతో ఏర్పాట్లు పూర్తి చేశారు. సభకొచ్చే వారి కోసం 4500 బస్సులు వినియోగిస్తున్నారు. వర్ష సూచన ఉండటం వల్ల ప్రజలు తడవకుండా ఉండేందుకు వాటర్ ప్రూఫ్ టెంట్లు వేశారు. సుమారు 170 ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ కు ఏర్పాట్లు చేశారు. ఎంత వర్షం పడ్డా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా చాలా వరకు జాగ్రత్తలు తీసుకున్నాం. దాదాపు 15 ఫైర్ ఇంజిన్లు కూడా దీంట్లో మనం వాడుకోవడం జరుగుతూ ఉంది. ఫైర్ ఎక్స్టింగ్విషర్లు కూడా ఒక 50 వరకు ప్రాపర్గా ప్లేస్మెంట్ చేసుకున్నాం. ఓబీ వ్యాన్స్ కు కూడా ప్రత్యేకంగా ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అంబులెన్సెస్ కూడా దాని అవసరానికి అనుగుణంగా ఎక్కడ ప్రజలకు 2-3 రోడ్లు కూడా పెట్టుకోవడం జరిగింది. సపరేట్ గా ప్రైమ్ మినిస్టర్ గారికి ఒక సేఫ్ రోడ్ ఒకటి పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా డయాస్ నుంచి కూడా ప్రజలు బయటకు వెళ్ళడానికి అత్యవసరంగా అంబులెన్సెస్ కానీ ఓబీ వ్యాన్స్ లాంటివి రావడానికి కూడా ఇంకొక సపరేట్ రోడ్ కూడా ఒకటి డయాస్ మొత్తం మూవ్మెంట్ ఉండే విధంగా ఒక సేఫ్ రోడ్ 2 సపరేట్ పెట్టినాం. ఒకటి ప్రైమ్ మినిస్టర్ గారికి, ఒకటి అత్యవసర సర్వీసుల కోసం కూడా ఇంకొక సేఫ్ రోడ్ కూడా ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్ని భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. పోలీసు బందోబస్తులో మొత్తం 3 ఎస్పీలు, 3 అడిషనల్ ఎస్పీలు, 28 మంది డిఎస్పీలు, 78 మంది సిఐలు, ఇంకా మొత్తం సిబ్బంది 2500 మంది పోలీస్ సిబ్బంది పాల్గొంటున్నారు. కోమటిబండలో ప్రధాని మోదీ నల్లా తిప్పగానే రాష్ట్రంలో మిషన్ భగీరథ తొలి ఫలితం అందనుంది. గజ్వేల్ నియోజకవర్గంలోని 243 గ్రామాల్లోని 66,000కు పైగా ఇళ్లకు నల్లా ద్వారా రక్షిత తాగునీరు అందనుంది. మిషన్ భగీరథ మొదటి దశలో గజ్వేల్ సెగ్మెంట్ పనుల్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సర్కార్ ఆ పనిలో విజయవంతమైంది. ఈ ఏడాది చివరి వరకు 6,000 ఆవాసాలు, వచ్చే ఏడాది ఆఖరుకు 90% గ్రామాలకు, 2018 చివరికి రాష్ట్రంలోని అన్ని ఆవాసాల్లోని ఇంటింటికి నల్లా నీరు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రణాళికానుగుణంగా రాష్ట్రంలో మిషన్ భగీరథ పనులు శరవేగంగా సాగుతున్నాయి.